ఆ గట్టునుండాలా ఈ గట్టునుండాలా అనే డైలమాతో ఇన్నాళ్లు గడిపేశారు. ఏ గట్టునుండాలో తేల్చుకునే సమయం ఆసన్నమైనట్టుంది. అందుకే ఏపీలో వైసీపీ నుంచి ఎక్స్ పార్టీలోకి చేరికల సునామీ మొదలైంది. బండెనక బండి కట్టి అన్నట్లుగా నేతలందరూ గోడ దూకడానికి క్యూ కట్టేస్తున్నారు. హోదాలకు అతీతంగా డజను మందికి పైగా ఇప్పటికే కండువా తీసి పక్కన పడేశారు. మరికొన్ని బ్రేకింగ్ న్యూస్లు వెయిట్ చేస్తున్నాయట. మరి వైసీపీలో ఆగస్టు సంక్షోభం తప్పదా? బుజ్జగింపుల పర్వం ఫలిస్తుందా? చేరికలతో కూటమి పార్టీలు చిల్లవుతాయా? ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఇంకా అవుట్ ఇంకేముంది 2029 ఆయనకి ఎక్కడ వెళ్ళాలో అనేది కూడా అందరికీ తెలుసు. దాని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం అవుతుంది. వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడొస్తుంది. ఎక్కడ నీడుంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కిక్ స్టార్ట్ ఇస్తూ ఒక్కసారిగా టాప్ గేర్ లో మొదలైనట్టుంది. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్తోంది కూటమి. మరి పవర్ కట్ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ అసంతృప్త నేతలకు ఇంతకంటే మంచి సమయం మించినా దొరకదు కదా. దట్స్ వై దిస్ చేరికల దృశ్యం. ఇన్నాళ్లు గంభీరంగా కాలం వెళ్లదీసిన వైసీపీలో ఒక్కసారిగా నిశ్శబ్దం బద్దలయ్యేలా ఉంది. వైసీపీలో ఆకురాలే కాలం మొదలైందా అనే సందేహాలొస్తున్నాయి. ముఖ్య నేతలు, కొందరు ఎంపీలు జగన్ కి రామ్ రామ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మోపిదేవి వెంకట్రమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ మెంబర్షిప్ కు రాజీనామా చేసే ఆలోచన ఇంప్లిమెంటేషన్ లో పెట్టేశారు. ఇప్పటికే వీళ్ళిద్దరూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినట్లు సమాచారం. రాజీనామా తర్వాత తెలుగుదేశంలో చేరాలి అన్నది వీళ్ల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి అనగానితో మోపిదేవి చర్చలు జరిపినట్టు సమాచారం ఉంది. వీళ్ళిద్దరు ఎంపీలనే స్ఫూర్తిగా తీసుకుని పెద్దల సభలో మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేస్తున్నట్టు వైసీపీ అధిష్టానానికి లేఖ రాశారు. మండలి చైర్మన్ కు రాజీనామా పత్రం సమర్పించేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న పోతుల సునీత ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్ లో ఉంచారు. వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన పోతుల సునీత గతంలో టీడీపీలో ఉండేవారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న పోతుల సునీత వీడిపోవడం అంటే వైసీపీకి షాకింగ్ న్యూసే. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఏలూరు ఎమ్మెల్యే నూర్జహాన్ ఇప్పటికే భర్తతో కలిసి లోకేష్ సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని ఇప్పటికే పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ఏలూరులో వైసీపీ పార్టీ ఖాళీ అయిందని, పార్టీ ఆఫీస్ కూల్చివేశారని వైసీపీపై నైతిక దాడి షురూ చేసింది టీడీపీ. వైసీపీలో బ్లోఅవుట్ ఇక్కడితోనే ఆగేలా లేదు. మరికొందరు సీనియర్లు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా సైలెన్స్ మోడ్లోకి వెళ్లిపోవడంతో వీళ్ల పొలిటికల్ ఫ్యూచర్ పై విస్తృతంగా చర్చ మొదలైంది. కూటమిలో చేరికలపై ఆచితూచి స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆల్ ఆర్ వెల్కమ్ అనే స్లోగనే ఇచ్చారాయన. అభివృద్ధిని చూసి కూటమిలో వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కానీ రాజీనామా చేసొస్తే బెటర్ అంటూ మెలుకు పెట్టారు. అధినేత మాట కూడా అదే. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరూ కూడా అభిమానిస్తున్నారు. అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం. కానీ ఇందులో వేరే రాజకీయం ఏమీ కూడా లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే, ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి, క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్కమ్ చెప్తుంటే ఎమ్మెల్యే గౌతు శ్రీష్ లాంటి మరికొందరు చేరికల పట్ల అసంతృప్తితో ఉన్నారు. అధికారం కోసం పార్టీ మారే ఊసరవెల్లులు మనకొద్దు, వైసీపీ నేతలు చేర్చుకోవద్దు అని అధిష్టానానికి సున్నితంగా అల్టిమేటం ఇస్తున్నారు గౌతు శ్రీష. అటు అసెంబ్లీలో బలం ఉంది కనుక రాజ్యసభలో దానంతటదే బలం పెరుగుతుందనే భరోసా కూడా ఉంది టీడీపీ దగ్గర.
కానీ ఇప్పటికిప్పుడు రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదంటూనే వైసీపీ ఎంపీలకు కన్నుగీటుతోంది టీడీపీ. కూటమిలోని మరో పార్టీ బీజేపీది కూడా ఇదే ఆలోచన. వైసీపీ జీరో సైజ్కు పడిపోవడం గ్యారంటీ అని, వైసీపీ బలహీనతలే తమకు బలమని బహిరంగంగానే చెప్తోంది బీజేపీ. వైసీపీలో సెకండ్ గ్రేడ్ లీడర్లందరూ డిఫెన్స్ లో పడ్డారని, మంచి వాళ్లను మచ్చలేని వాళ్లను చేర్చుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదంటోన్న కమలం పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఇంకా అవుట్, ఇంకేముంది 2029 ఆయనకి ఎక్కడ వెళ్ళాలో అనేది కూడా అందరికీ తెలుసు. దాని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం అవుతుంది. అధికారంలో ఉన్నామన్న మాటే గాని బీజేపీ జనసేన పార్టీల్లో నాయకుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే చేరికల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. తాజా చేరికల సునామీ వైసీపీని భారీ సంక్షోభంలోకి నెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారన్నారు, వాళ్ళు ఎంత కొన్నారో ఏమో మరి. నిజంగా వెళ్తే కొనటం అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమంది నమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండాలి కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రలోభాలకు లొంగకుండా కలిసికట్టుగా ఉందాం, కూటమిని ఎండగడదామని అధినేత ఇచ్చిన సందేశం నేతల్ని ఎంతవరకు ఇన్స్పైర్ చేసిందనేది సందేహాస్పదమే. అందరం ఒక తాటి మీదకి వద్దాం. ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం. వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే. ఇప్పటికే బంబార్డింగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి నిండు కుండలా ఉన్న తెలుగుదేశం పార్టీ చేరికల్ని ప్రోత్సహించడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోక తప్పదు. అధికార కూటమిలో ఉక్కపోత సంగతి అటుంచితే విపక్ష వైసీపీకి మాత్రం ఆగస్టు సంక్షోభం తప్పదన్న క్లారిటీ అయితే కనిపిస్తోంది.